హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హ్యాపీ హరీష. ఇది వచ్చేసి సండే రోజు వ్లాగ్ అండి. సండే రోజు ఆఫ్టర్నూన్ అయితే మేము ఇంకా పిల్లల్ని తీసుకొని స్నో వరల్డ్కి వెళ్ళాను నేను. సో లోయర్ ట్యాంక్ బండ్లో ఉంటుంది. సో దాని గురించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నవి నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను. ప్రైస్ ఏంటి, అక్కడ ఎలా ఉంటుంది ఏంటి అనేసి. సో మనం లోపలికి అక్కడ స్నో వరల్డ్కి బయట ఇట్లా బ్యాగేజ్ కౌంటర్ ఉంటుంది. మన దగ్గర ఏమైనా ట్రాలీస్ అట్లాంటి పెద్ద పెద్ద బ్యాగ్స్ ఉంటే మాత్రం అక్కడ మనం డిపాజిట్ చేసుకోవచ్చు. అండ్ లోపలికి ఎంటర్ అయిన వెంటనే లెఫ్ట్ సైడ్లో ఇట్లా టికెట్ కౌంటర్ ఉంటుంది. నేను మీకు కొంచెం జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి. అక్కడ ఒక లేడీ నిలబడి ఉంది కదా, అక్కడ వచ్చేసి ఫస్ట్ మనం స్లిప్ తీసుకోవాలి. అంటే ఎంతమంది అడల్ట్స్ ఎంతమంది కిడ్స్ అనేది ఆవిడ స్లిప్ మీద రాసిస్తుంది. కిడ్స్కి వచ్చేసి హైట్ వైజ్గా ఉందండి. అబోవ్ 4 feet కిడ్ అయితే అది అడల్ట్ కిందే కౌంట్ చేస్తారు. బిలో 4 feet ఉంటేనే వాళ్ళకి సపరేట్ ప్రైజ్ ఉంటుందన్నమాట. సో ఎంతమంది అడల్ట్స్ ఉన్నారు ఎంతమంది కిడ్స్ ఉన్నారు అని తన స్లిప్ మీద రాసిస్తుంది. మనం ఆ స్లిప్ తీసుకొని దాని పక్కనే టికెట్ కౌంటర్ ఉంటుంది. సో ఇక్కడైతే నేను టికెట్స్ తీసుకుంటున్నాను. సాయి కూడా అబోవ్ 4 feet ఉన్నాడు కాబట్టి వాడికి కూడా అడల్ట్ టికెట్ వచ్చేసి కాస్ట్ 650 రూపీస్ అండి అడల్ట్కి అయితే. ఇక్కడ ఓన్లీ క్యాష్ కానీ కార్డు కానీ మాత్రమే అలౌడ్ అండి. జీపేలు స్కానర్స్ అట్లాంటివి ఏం లేవు. సో మీరు కంపల్సరీ కార్డ్ కానీ క్యాష్ కానీ అయితే క్యారీ చేయండి. టికెట్ తీసుకున్నాక కొంచెం బయటకు వస్తే రైట్ సైడ్లో మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడ మొబైల్ కానీ కెమెరా కానీ ఏవైనా డిపాజిట్ చేయొచ్చు. మీరు కావాలి అనుకుంటే లోపలికి తీసుకెళ్ళొద్దు అంటే మొబైల్ మీరు అక్కడ డిపాజిట్ చేసుకోవచ్చు ఫ్రీ ఆఫ్ కాస్ట్. లేదు లోపల మీరు వీడియోస్ తీసుకోవాలి పిక్స్ తీసుకోవాలనుకుంటే 50 రూపీస్ అండి పర్మిషన్కి. మొబైల్ కానీ కెమెరా కానీ ఏదైనా 50 రూపీస్ పర్మిషన్తో మనము లోపలికి వాళ్ళు ఒక స్టిక్కర్ వేసిస్తారు. అది తీసుకొని లోపలికి అయితే తీసుకెళ్ళొచ్చు. దాని తర్వాత అయితే ఇక్కడ మేము ఇంకా లైన్లో వెయిట్ చేస్తున్నాము. యాక్చువల్గా ఇక్కడ బ్యాచెస్ వైజ్గా ఉందన్నమాట. ఎవ్రీ 1 hourకి ఒక బ్యాచ్ని లోపలికి పంపిస్తున్నారు. మా టర్న్ వచ్చేసి 1:30 బ్యాచ్కి. సో మేము ఇక్కడ దానికోసం అయితే వెయిట్ చేస్తున్నాము. కరెక్ట్గా 1:30 అంటే 1:30కే ఓపెన్ అయిందండి. సో మంచిగా ఈ లైన్ అయితే మూవ్ అవుతుంది చూడండి. ఇట్లా ఎవరైనా బయట వెయిట్ చేయాలి అనుకుంటే అక్కడ మంచిగా కూలర్స్ పెట్టి లోపల కూడా బాగుంది కూర్చోటానికి కన్వీనియంట్గా. సో 1:30 తర్వాత అక్కడ బ్యాగ్ చెకింగ్ అయిపోయిన తర్వాత లోపలికి వచ్చాక స్టార్టింగ్లోనే మనకి ఇట్లా ఒక కవర్ ఇస్తారు. మనం ఏవైతే స్లిప్పర్స్ అవి ఉంటాయి కదా, సో అవన్నీ కూడా హ్యాపీగా దానిలో వేసేసి మనము కౌంటర్ నెంబర్ 1లో సబ్మిట్ చేసాము అంటే వాళ్ళు మనకు ఒక టోకెన్ ఇస్తారనమాట. హ్యాపీగా తర్వాత మనం ఆ టోకెన్ ఇచ్చేసి చెప్పులు కలెక్ట్ చేసుకోవచ్చు. దాని పక్కన ఇంకొక లైన్ కనిపిస్తుంది చూడండి. అక్కడ వచ్చేసి జాకెట్స్ అండ్ బూట్లు ఉంటాయి కదా, షూస్ ఉంటాయి కదా, షూస్ గ్లౌజెస్ సాక్స్లు ఇవన్నీ 1 by 1 కౌంటర్స్ ఉన్నాయి. లైన్గా తీసుకొని వెళ్ళిపోవటమే. సైజెస్ వారీగా వాళ్ళే చూసిస్తున్నారు. మనని చూసి కిడ్స్కి మనకి సపరేట్గా తీసుకున్న వాళ్ళు ఇంక అక్కడే వేసేసుకుంటున్నారు చూడండి. ఆ హాల్లోనే మనం నార్మల్గా హ్యాండ్ బ్యాగ్స్ అట్లాంటి లోపలికి తీసుకెళ్ళొచ్చు, అలౌడే ఉంటుంది. జస్ట్ వాళ్ళు చెక్ చేసి పంపిస్తారంతే. సో దానికోసం అయితే లైన్లో నిలబడ్డాము. ఇన్స్ట్రక్షన్స్ అవి ఇస్తున్నారు. క్యూలో వెళ్ళండి, డోర్స్ దగ్గర కూర్చోవద్దు, ఎలా ఉండాలి అనేది మంచిగా అనౌన్స్ చేస్తూనే ఉన్నారు. సో మేము అవన్నీ కలెక్ట్ చేసుకోవటం కోసం ఇక్కడైతే లైన్లో నిలబడ్డాం చూడండి. ఇక్కడ ఏంటంటే జాకెట్స్ ఇస్తున్నారు, గ్లౌజెస్ హ్యాండ్ గ్లౌజెస్ అండ్ సాక్స్లు అండ్ షూస్ ఇస్తున్నారు. ఇవన్నీ కూడా మనం పే చేసిన 650 కాస్ట్లోనే అన్నమాట ఇవన్నీ కూడా. అండ్ ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ను చూస్తున్నారు అంటే ప్లీజ్ వీడియో చూసిన తర్వాత నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేస్తే నేను ఎలాంటి వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ అనేది మీ దాకా వస్తుంది. ఓకేనా? సో ఇక్కడైతే మేము అన్నీ కలెక్ట్ చేసుకున్నాక ఇవన్నీ వేసుకున్నాం చూడండి. పిల్లలు నేను అన్నీ అయితే వేసుకున్నాము. డెఫినెట్గా ఇవైతే తీసుకోవాలి అండ్ వేసుకోవాలి కూడా. ఎందుకంటే లోపల అంతా కూల్గా ఉంటుంది, 0 degrees వరకు ఉంటుంది టెంపరేచర్ కాబట్టి డెఫినెట్గా ఇవన్నీ వేసుకోవాల్సిందే. దాని తర్వాత ఇట్లా ఒక వెయిటింగ్ రూమ్లోకి అయితే పంపిస్తారు. మీకు అక్కడ ఒకటి స్క్రోల్ అవుతూ కనిపిస్తుంది చూడండి, సెషన్ టైమింగ్స్ అనమాట. ఎంట్రీ అని కనిపిస్తుంది కదా, అది ఎంట్రీ అనమాట గేటు. అండ్ అక్కడే
టైమింగ్స్ ఉన్నాయి. ఏ టైంకి లోపలికి అలౌ చేస్తారు అని. 45 మినిట్స్ వరకు ఉంటదండి లోపల మనకి స్నో లోపల ఉండటానికి. సో, కరెక్ట్‌గా 2:00కి అని అంటే కరెక్ట్‌గా 2కే ఓపెన్ చేశారు. బట్ ఎళ్ళేటప్పుడైతే ఆ ఎంట్రీ దగ్గరైతే కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండండి పిల్లలు ఉన్నవాళ్ళు. ఫుల్ రష్ అందరూ ఒకేసారి లోపలికెళ్ళిపోవాలి అన్నట్లుంటారు గదా! ఫుల్లు తోసుకుంటూనే ఉన్నారు. సో, ఎవరైతే పిల్లలున్నారో కేర్‌ఫుల్‌గా కొంచెం వెనకే వెళ్ళండి. ఎలాగో 1 అవర్ ఉంటుంది కాబట్టి టైము. నిదానంగా అక్కడున్న వాళ్ళందరినీ పంపిస్తారు కాబట్టి నిదానంగా వెళ్ళండి. సో, లోపలికెళ్ళిన తర్వాత ఒకసారి ఓవరాల్ లుక్ అయితే చూపిస్తాను. పిల్లలైతే మంచిగా ఎంజాయ్ చేశారు. మంచిగా ఆడుకున్నారు. మేలో మిట్ట మధ్యాహ్నం ఇది అరౌండ్ 2:00 అన్నాను కదా! ఇంత ఎండలో సమ్మర్ సీజన్‌లో ఇంత కూల్‌గా ఉన్న ప్లేస్ దొరికింది అంటే డెఫినెట్‌గా ఎంజాయ్ చేస్తారు కదా! ఇదైతే ఆర్టిఫిషియల్ స్నోనే కాబట్టి నోట్లో పెట్టుకోవటం అట్లాంటివి ఏం చెయ్యకండి. ఎట్లయినా న్యాచురల్ స్నో కాదు కాబట్టి. సో, హ్యాపీగా ఇక్కడైతే నేను ఇంకా ఏవో షార్ట్ కోసం అనుకుంటా మంచిగా స్లో మోడ్‌లో పెట్టి తీసుకుంటున్నాను. యాక్చువల్‌గా వాళ్ళ డ్యాడీ రాలేదు. తనకి వేరే వర్క్ ఉందని చెప్పేసి. ఎవ్రీ వీక్ అట్లా ఏదో ఒకటి అయిపోతుంది. వీకెండ్ ఏదో ఒక వర్క్ వస్తుంది. పిల్లల్ని ఎక్కడికి తీసుకెళ్ళలేదు కదా అనేసి మేము ముగ్గురమే హ్యాపీగా క్యాబ్ బుక్ చేసుకొనైతే ఇంట్లో లంచ్ చేసి వచ్చేసాము. ఇక్కడ కూడా ప్యాకేజ్ లాగా ఉంది. మీరు ఓన్లీ స్నో వరల్డే చూడాలి అనుకుంటే 650 రూపీస్. అక్కడ ఓన్లీ స్నో వరల్డే ఉంటుంది. లేదు ఇంకా వేరే ప్యాకేజ్ తీసుకున్నా అంటే దానిలో రివర్స్ ఏవో చూపిస్తారు. అండ్ ఒక గ్లాస్ లాగా ఉంటాయి కదా! చుట్టూ గ్లాసెసే ఉంటాయి. దాని మధ్యలో నుంచి మనం రూట్ కనుక్కొని బయటకు వచ్చేయాలి కదా! గ్లాస్‌ది అది ఐడియా ఉంటది. సో, అట్లా డిఫరెంట్ 3, 4 యాక్టివిటీస్ ఉంటాయి. అవన్నీ కలిపి కూడా ప్యాకేజ్ లాగా 850, 900 అట్లయితే ఉంది. బట్ మేమైతే ఓన్లీ స్నో వరల్డ్ అదే తీసుకున్నాము. 650 రూపీస్. ఓకేనా? సో, దాని తర్వాత ఇక్కడ అందరూ అయితే ఇంకా ఫుల్ ఎవరికి నచ్చిన గేమ్స్ వాళ్ళు ఇక్కడ చూడండి స్లైడ్ లాగా జారుతున్నారు కదా! ఇక్కడ ఈ స్టెప్స్ దగ్గర క్యూ చూడండి ఎంతమంది ఉన్నారో. ఇక్కడ నుంచి పైకెక్కి పైనుంచి స్లైడ్ లాగా జారొచ్చు. బట్ చాలా క్రౌడ్ ఉంది. అక్కడ చాలా లైన్ ఉందిలే. మళ్ళీ దానికోసం టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకు లైన్ కోసం అని అయితే వెళ్ళలేదు. సమన్వి అయితే అసలు వెళ్ళననే చెప్పింది. ఇంకా సాయి కూడా డ్రాప్ అయిపోయి ఇలా సైడ్‌లో ఒక చిన్న రైడ్ లాగా ఉంది. ఏం రైడ్ కాదండి. జస్ట్ దాని మీద కూర్చోబెట్టి ఒక 2 రౌండ్స్ ఏపిస్తున్నారు. ఇవన్నీ లోపల ఉన్నవన్నీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఆ 650 రూపీస్‌కే. ఇక్కడ చూడండి యాక్చువల్‌గా దాని మీద స్నో పడింది కదా! ఇంకా అది ప్యాంట్ తడుస్తుంది అని చెప్పేసి ఇంకా అదే ఫీల్ అవుతుంది. ప్యాంట్ తడుస్తుంది స్నో ఉంది కదా అనేసి. జస్ట్ దీని మీద కూర్చోబెట్టి 2 రౌండ్స్ వేశారు అంతే. ఇది పెద్దవాళ్ళు కూడా కూర్చోవచ్చు. ఓన్లీ పిల్లలనే కాదు. ఆ స్లైడింగ్ కూడా పెద్దవాళ్ళు కూడా వెళ్ళొచ్చు. ఓన్లీ ఈ ఏజ్ వాళ్ళకే పర్మిషన్ ఉంది. అట్లా ఏం లేదు. బట్ లోపలికైతే కొంచెం ప్రెగ్నెంట్ లేడీస్ కానివ్వండి, ఒక బిలో 6 మంత్స్ 1 ఇయర్ లోపు పిల్లలనైతే అలో చేయట్లేదు. అంత కూల్‌గా ఉంది. మా పిల్లలే ఇంకా ఎక్కువ టైం నిజంగా ఉండలేకపోయారు. స్టార్టింగ్ బానే ఉంది. మీకు తర్వాత చూపిస్తాను ఎందుకు అట్లా అయ్యారు అని చెప్పేసి. సో, ఇక్కడ చూడండి జస్ట్ ఒక 2 రౌండ్స్ వేశారు. దానికోసం కూడా అక్కడ క్యూ ఉన్నారు చూడండి. ఏదో జస్ట్ ఫన్ గేమ్స్ లాగా అనమాట ఇవన్నీ. ఇక్కడ కూడా అంతే. మంచిగా అట్లా కొన్ని ఏమో షార్ట్స్ లాగా తీసుకున్నాను. ఇక్కడ మీకు ఒకటి కనిపిస్తుంది కదా! హౌస్‌లో నుంచి స్నో వస్తుంది కదా! అదొక 10 మినిట్స్ అట్లా స్లో స్ప్రే చేశారండి. స్నో వచ్చేసి ఇంకా ఎంత కూల్ అయిపోయిందంటే నార్మల్‌గానే కూల్‌గా ఉన్నది కాస్త అసలు ఇంకా ఫుల్ మేమైతే పైన హెడ్‌కి కూడా అది వేసుకోలేదు. ఇంక ఫుల్లు ఇంకా బాగా చల్లగా అయిపోయారు. ఇంక కాళ్ళు అవన్నీ కూడా ఎక్కువ టైం మంచులో ఉంటే చేతులు, కాళ్ళు ఎలా అవుతాయి అలానే అయింది. పిల్లలు ఇంక అక్కడ ఫుల్లు డాన్స్‌లేసేవాళ్ళు డాన్స్‌లేస్తున్నారు. దాని కింద నేను కూడా మంచిగా వచ్చింది ఎంజాయ్ చేయడానికే కదా! హ్యాపీగా దాని కింద ఆడుకోండి. స్ప్రే చేస్తున్నారు కదా! అక్కడ మంచిగా ఆడుకోమనే చెప్పాను. అండ్ వీడియోస్ తీయటానికి కూడా ఎక్కువ అవ్వలేదు. ఎందుకంటే గ్లౌస్‌తో వీడియో తీయటం అవ్వదు. డెఫినెట్‌గా గ్లౌస్ తీసేయాలి. గ్లౌస్ తీసేస్తే అంత ఎక్కువసేపు 1 అవర్ మొబైల్ హోల్డ్ చేసి వీడియోస్ తీయాలంటే చెయ్యంతా ఎట్లానో అయిపోతుంది. తెలుసు కదా మనం మంచు పట్టుకుంటే ఎట్లుంటుందో అని చెప్పేసి.
అండ్ ఇంకో పక్కనైతే మంచిగా మ్యూజిక్ పెట్టారు. సో, డాన్స్ ఏదో ప్రొఫెషనల్‌గా ఏయాలి అని ఏం లేదు. ఎవరికి వచ్చింది వాళ్ళు ఏదో ఒకటి ఎగురుతూనే ఉన్నారు. దాని తర్వాతయితే ఇంక కొంచెం సేపు సమన్వి కెమెరా ఇచ్చేసి నేనైతే కొంచెంసేపు ఆడుకుంటా నేను గూడా అని జెప్పేసి మేమైతే ఆడుతున్నాము. చూడండి నా తల మీద అదంతా ఎలా పడిందో స్ప్రే చేశారు కదా! అదంతా అప్పటినుంచైతే ఫుల్ కూల్ అయిపోయింది. మళ్ళీ హెడ్ మీద కూడా ఎక్కువ సేపు వేసుకోలేదు కాబట్టి ఇంకా తొందరగా కూల్ అయిపోయింది. బట్ చాలా బావుంది. కొంచెం అట్‌లీస్ట్ ఒక 1 అవర్ అయినా ఈ ఎండకి రిలాక్స్‌డ్‌గా అనిపించింది. అందరూ మనాలి, కాశ్మీర్‌లో అయితే వెళ్ళలేరు కదా! ఈ సీజన్‌లో. వెళ్ళినా కూడా ఆ టైంలో స్నో పడతదో లేదో కూడా తెలీదు. సో, అట్‌లీస్ట్ కొంచెమన్నా ఆ ఫీల్ రావాలి, కొంచెం రిలాక్స్ అవ్వాలంటే హ్యాపీగా ఎళ్ళొచ్చు. సో, మరీ ఎక్కువ ప్రైజ్డ్ అమౌంట్ కూడా కాదు కాబట్టి టికెట్స్ హ్యాపీగా పిల్లలతో అయితే 1 అవర్ టైమ్ స్పెండ్ చేయొచ్చు. సో, అక్కడ లోపల హాల్లోని ఇట్లా ఇగ్లూ లాగా ఉందనమాట. సో, అక్కడ కూడా పిక్స్ తీసుకున్నారు. దాని తర్వాత ఇట్లా మౌంటైన్ లాగా అనమాట. పక్కన థ్రెడ్ కట్టారు, రోప్ కట్టారు. దాంతో మనం పట్టుకోననమాట. ఇది మనము ఆహ్, ఏఎంబీ మాల్, ఇనార్బిట్ మాల్ అట్లా మాల్స్‌కెళ్ళినప్పుడు ఇట్లాంటివి కనిపిస్తాయి కదా! ఐమాక్స్‌కెళ్ళినప్పుడు అట్లా. సో, అది పట్టుకొని అయితే పైకెక్కొచ్చు. సాయి అయితే ట్రై చేశాడు ఆఫర్‌కెళ్ళిన తర్వాత. నేనేమన్నా మళ్ళీ స్కిడ్ అయి పడిపోయాడంటే కింద పడితే ఎట్లుంటదో అని చెప్పేసి వద్దులే దిగురా అంటే దిగాడు. ఇక్కడొచ్చేసి పాపం వీళ్ళు స్నో మ్యాన్ చేయాలని ట్రై చేస్తున్నారు ఎళ్ళిన దగ్గర నుంచి గానీ, అది ఒరిజినల్ స్నో కాదు కదా! స్నో మ్యాన్ రావట్లేదు. దీనిపైన మళ్ళీ పెడతారు కదా! స్నో అది పెట్టడానికైతే అవ్వట్లేదు. బట్ ఏదో ఇంక 1 అవర్ అయితే ఫుల్‌గా ఎంజాయ్ చేశారు. మిడిల్‌లో అయితే స్నో స్ప్రే చేసిన తర్వాత కొంచెం సేపయితే ఉండలేకపోయారు. బయటికెళ్ళొచ్చు, రావచ్చు. అంటే అక్కడ ఎగ్జిట్ డోర్ ఉంటుంది. ఎళ్లి కొంచెం సేపు ఒక 5 మినిట్స్, 10 మినిట్స్ బయటున్నామంటే ఆ ఎండకి మళ్ళీ బాడీ నార్మల్ అవుతుంది. మళ్ళీ లోపలికి రావచ్చు. కంటిన్యూగా లోపలికెళ్తే ఇక బయటికి రాకుండా ఉండాలేమో అట్లేం లేదు. ఓకేనా. సో, ఒక 5 మినిట్స్ అయితే బయటికెళ్ళేసి ఇంక లోపలికైతే వచ్చి మళ్ళీ ఆడుకోవటం అయితే స్టార్ట్ చేశాము. సో, అంతే అండి. దీని తర్వాత మేమింక లాస్ట్‌లో ఒక 5, 10 మినిట్స్ ఉంది అన్న వెంటనే ముందే బయటకొచ్చేసాము. బయటకొచ్చిన తర్వాత కూడా సేమ్ బాస్కెట్స్ లాగా పెద్ద పెద్దగా పెట్టారనమాట. మనవి గ్లౌజెస్, మనం తీసుకెళ్ళిన జాకెట్స్ ఇవన్నీ దానిలో వేసేసి, మనం టోకెన్ ఏదైతే ఇచ్చారో ఆ టోకెన్ ఇచ్చేసి మన స్లిప్పర్స్ అవి కలెక్ట్ చేసుకోవచ్చు. సో, అంత కూల్‌గా ఉన్న తర్వాత బయటకొచ్చి ఏదైనా తినాలనిపిస్తది కదా స్పైసీగా. సో, వాళ్ళు పానీపూరి అండ్ నేనైతే వడాపావ్ తిన్నాను. పావు బాజీ తిన్నాను. సో, దాని తర్వాత అయితే హ్యాపీగా క్యాబ్ బుక్ చేసుకొని అయితే ఇంటికొచ్చేసాము. ఆల్మోస్ట్ 12:30, 1:00కి వెళ్ళాము. 4 వరకు అయితే మళ్ళీ హ్యాపీగా ఇంటికైతే రీచ్ అయిపోయాము. సో, అదండి. ఎవరైనా పిల్లలతో టైం స్పెండ్ చేయాలి సమ్మర్‌లో మంచిగా కొంచెం కూల్‌గా అనుకుంటే మాత్రం డెఫినెట్‌గా తీసుకెళ్ళొచ్చు. స్నో వరల్డ్ ట్యాంక్ బండ్ దగ్గరలో ఉంటుంది. డెఫినెట్‌గా అయితే పిల్లలకి నచ్చుతుంది అండ్ పెద్దవాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు. ఐ హోప్ ఈ వీడియోతో మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అయితే వచ్చే ఉంటుందనుకుంటున్నాను. అలా వచ్చింది, వీడియో యూజ్‌ఫుల్ అయింది అంటే డెఫినెట్‌గా ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 10:00కి ఓపెన్ అవుతుందండి. మార్నింగ్ 9 PM వరకు ఉంటుంది. ఓకేనా. సో, యూజ్‌ఫుల్ అయితే మాత్రం డెఫినెట్‌గా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. టేక్ కేర్. బాయ్.